అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచాన్ని మోసం చేశాడన్న నిజం బయటపడింది. ఏదైతే ఇరాన్తో జరిగినటువంటి చర్చలలో ఇరాన్తో జరిపిన సంప్రదింపుల తర్వాత శాంతి ఒప్పందంలో హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలిపెట్టేశారు. 10 పైసలు కట్టక్కర్లేదు, మేము ఇరాన్ని దిగ్బంధం ఆపేశాం, ఇరాన్ హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని వదిలేసింది, ఫ్రీగా తిరగచ్చు అని ప్రకటించాడు. తీరా చూస్తే ఇప్పుడు ఇరాన్ పర్షియన్ గల్ఫ్లో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సంబంధించి ఒక నోట్ రిలీజ్ చేసింది. ఎవరైనా సరే హార్ముజ్ జలసంధి దాటాలంటే PGSA.IR అనే దాంట్లో రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అది కూడా 48 గంటల ముందు, మీ షిప్ అక్కడికి వచ్చే 48 గంటల ముందు పర్మిషన్ తీసుకోవాలి. రాబోయే 60 రోజుల పాటు సెక్యూరిటీ, సేఫ్టీ, ఎన్విరాన్మెంటల్ టారిఫ్స్ షిప్ ఓనర్స్ చెల్లించాలి. అంటే డబ్బులు వసూలు చేస్తాం. మైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అన్నటువంటిది మేము మీకు చెప్తాము, ఆ ప్రాంతాలకు పోనీయకుండా మిమ్మల్ని యువతలకి తీసుకొస్తాం. అంటే మీరు మా జలాల్లో నుంచి తిరగండి, అవతల జలాల్లో మేము మైన్స్ పెట్టాము, మీరు మాకు డబ్బులు కట్టండి అన్నటువంటిది చెప్తున్నారు. అంటే అమెరికా చెప్పింది అబద్ధం అన్నటువంటిది ట్రంప్ చెప్పింది అబద్ధమని తేలిపోయింది. డబ్బులు కడితే వదులుతారనమాట వాళ్ళు.